నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ. శ్రావణ మాసం రావడానికి ఇంకా 9 రోజులు మాత్రమే సమయం ఉంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి కూడా ఇప్పటికీ 9 నెలలు అవుతుంది. ఇప్పటికీ మంత్రి పదవుల విస్తరణ వ్యవహారం ఓ కొలిక్కి రాలేదు. అసలు మంత్రివర్గ విస్తరణ ఉంటుందా లేదా అని అంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. అయితే ఆశావాహుల సంఖ్య కూడా ఎక్కువగా ఉండటం, మంత్రి పదవులు తక్కువగా ఉండటంతో ఈ వ్యవహారం కొలిక్కి రావడం లేదు. అదే సమయంలో బీఆర్ఎస్ నుండి ఎమ్మెల్యేలను ఆకర్షించేందుకు కూడా ఈ ఖాళీలను భర్తీ చేయడం లేదని రాజకీయ వర్గాలలో టాక్ వినిపిస్తోంది. బీఆర్ఎస్ నుండి ఇప్పటి వరకు 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ ఎల్పీ విలీనం కావాలంటే మరో 16 మంది చేరాలి. కానీ ఆ పరిస్థితులు కనిపించడం లేదు. పార్టీలో చేరమని అడిగితే ఎక్కువ మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమకు మంత్రి పదవి మాత్రమే కావాలని షరతులు పెడుతున్నారు. ఇది కాకుండా ఇప్పటి వరకు చేరిన వారికి ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం, చేరిన తర్వాత పట్టించుకోవడం లేదన్న వార్తల నేపథ్యంలో చేరికలకు గ్యాప్ ఏర్పడినట్టు చెబుతున్నారు. బీఆర్ఎస్ నుండి అందరికన్నా ముందు చేరిన దానం నాగేందర్ సికింద్రాబాద్ ఎంపీగా కూడా పోటీ చేసి ఓడిపోయాడు. అయితే తాను మంత్రి పదవి హామీతోనే కాంగ్రెస్ లో చేరానని, లేకుంటే ఎంపీకి ఎందుకు పోటీ చేస్తానని అంటున్నట్లు తెలుస్తోంది. జంట నగరాల నుండి మంత్రుల ప్రాతినిధ్యం లేకపోవడంతో పాటు మైనారిటీ మంత్రి కూడా లేని నేపథ్యంలో దానంతో పాటు ఇటీవల కంటోన్మెంట్ నుండి గెలిచిన ఎమ్మెల్యే శ్రీ గణేష్ మంత్రి పదవి ఆశిస్తున్నారు. ఇక సీనియర్ కాంగ్రెస్ నేత విహెచ్ తనను ఎమ్మెల్సీని చేసి మంత్రి పదవి ఇవ్వాలని కోరుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి తాను నమ్మకంగా ఉన్నానని, పలుమార్లు పోటీ చేశానని, ఇటీవల కేవలం 2037 ఓట్ల స్వల్ప తేడాతో ఓడిపోయానని, మైనారిటీ కోటాలో తనకు మంత్రి పదవి ఇవ్వాలని, కార్పొరేషన్ అక్కర్లేదని ఫిరోజ్ ఖాన్ అంటున్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో క్రికెటర్ అజారుద్దీన్ కూడా పదవిని ఆశిస్తున్నాడు. అయితే దానం రోజు సీఎం రేవంత్ ఇంటికి వెళ్తున్నా ఈ మధ్యకాలంలో అసలు కలవడం లేదని తెలుస్తోంది. ఇక ఎస్టీ కోటాలో బాలు నాయక్, వెడ్మ బొజ్జు, ముదిరాజ్ కోటాలో వాకిట శ్రీహరి, యాదవ కోటాలో బీర్లా ఐలయ్య మంత్రి పదవులు ఆశిస్తున్నారు. తనకు ఇచ్చిన హామీ ప్రకారమే కాంగ్రెస్ పార్టీలో చేరానని, ఆ తర్వాత పెట్టిన షరతు ప్రకారం భువనగిరి ఎంపీ అభ్యర్థిని గెలిపించిన నేపథ్యంలో తనకు మంత్రి పదవి ఇవ్వాలని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. రాజగోపాల్ రెడ్డికి ఇస్తే తన సతీమణి పద్మావతికి ఇవ్వాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి పట్టుబడుతున్నారు. ఇక నిజామాబాద్ నుండి సుదర్శన్ రెడ్డి, ఉమ్మడి ఆదిలాబాద్ నుండి చెన్నూరు ఎమ్మెల్యే వివేకం పదవులను ఆశిస్తున్నారు. వివేక్ తన బెర్త్ ఖాయమని చెప్పుకుంటున్నారు. వివేక్ కుటుంబంలో 2 ఎమ్మెల్యే, 1 ఎంపీకి అవకాశం లభించిన నేపథ్యంలో పార్టీకి లాయల్ గా ఉన్న తనకు మంత్రి పదవి ఇవ్వాలని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు పట్టుబడుతున్నాడు. ఇక సీనియర్ల కోటాలో ఇబ్రహీంపట్నం నుండి మల్రెడ్డి రంగారెడ్డి, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు, నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి తదితరులు ఆశావాహుల్లో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలోనే ఇంతమంది ఆశావాహులు ఉండగా బీఆర్ఎస్ నుండి వచ్చిన వారికి పదవులు ఇస్తే కాంగ్రెస్ లో కాకరేగడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మరి అసలు మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు జరుగుతుంది, ఎవరికి అవకాశాలు దక్కుతాయి, ఆ తర్వాత ఏం జరుగుతోంది అన్నది వేచి చూడాలి.